నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్స్ అలాగే వీరనారిమణులకి ప్రతి ఇయర్ కూడా ఎంతో సపోర్ట్ ఇస్తున్న స్కీమ్స్ ఏవైనా ఉన్నాయంటే అవి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్, ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్ రెన్యువల్స్, అలాగే డిజబుల్డ్ చిల్డ్రన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, అలాగే డాటర్స్ మ్యారేజ్, ఇద్దరి ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క డాటర్స్ మ్యారేజ్కి సంబంధించి అసిస్టెన్స్. ఈ స్కీమ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. ఎక్స్ సర్వీస్ మెన్స్ రిటైర్ అయిన తర్వాత వారికి కొంతైనా సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్రీయ సైనిక బోర్డు ద్వారా ఎక్స్ సర్వీస్ మెన్కి, వీరనారిమణులకి, అలాగే వీరికి ఈ యొక్క అవకాశాన్ని అందిస్తుంది. అయితే ఈ వెబ్సైట్ గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేయడం జరుగుతుంది మనం. అయితే ఫైనల్గా నిన్నటి రోజున అంటే 16th ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఎలాగైతే వాళ్ళు కేఎస్బీ వారు మనకు ఇంటిమేషన్ ఇచ్చారో, అయితే యాక్చువల్గా వారు ఇచ్చిన ఇంటిమేషన్ ప్రకారం వెబ్సైట్ అప్డేట్ కోసం వరకు 3 to 4 months టైం పడుతుందని చెప్పారు. కానీ ఇంకా కొంత ఎక్కువ టైమే తీసుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ ఫైనల్గా ఈ వెబ్సైట్ అనేది మనం ముందుకు రావడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా ఇందులో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయండి. లాగిన్ ప్రాపర్గా అవ్వట్లేదు. ఏ స్కీమ్స్ కూడా మనం అప్లై చేసుకునే అవకాశం లేదు లాగిన్ చేసుకునేటట్లయితే. అలాగే అందులో ఉన్న ఇంకా 2 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, కొత్తగా ఎవరైతే స్కీమ్స్ అప్లై చేసుకోవాలనుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వారు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఇక నెక్స్ట్ ఆల్రెడీ మీరు ఇంతకుముందు పెట్టిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేటస్ అది తెలుసుకోవాలనుకున్నా కూడా అప్లికేషన్ నెంబర్ ఇచ్చినట్లయితే స్టేటస్ కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఇది ఈ యొక్క ముఖ్యమైన అప్డేట్ అనేది. అయితే ఇక్కడ మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంత టైం వెయిట్ చేశారు కనుక ఇంకో 4 days వెయిట్ చేయండి. అన్ని విధాలుగా మనకి అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఈ లోపు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అనేవి మనం రెడీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సిఏకి సంబంధించి కూడా, అలాగే పిఎంఎస్ఎస్ రెన్యువల్, అలాగే ఏవైతే డాటర్స్ మ్యారేజ్కి సంబంధించి నార్మల్గా వాళ్ళు పెట్టిన పాలసీ ప్రకారం 6 months లోపు మనం అప్లై చేసుకోవాలి. బట్ వీరు వెబ్సైట్ అప్డేట్ చేయడానికి కనీసం 4 to 5 months టైం పట్టింది కనుక ఇప్పుడు మరలా మనకి టైం ఇచ్చే అవకాశం ఉంది. టైం ఎక్స్టెండ్ తప్పకుండా చేస్తారు, అందులో డౌట్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మిగతా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ సిఏ, పిఎంఎస్ఎస్ ఈ స్కీమ్స్ కూడా టైం ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదండి చాలా ముఖ్యమైన అప్డేట్. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ September 20 తర్వాత ఈ అప్డేట్ అయిపోయి పూర్తిగా టెక్నికల్ ఇష్యూ అంతా క్లియర్ చేసుకొని మన ముందుకు తప్పకుండా వస్తుంది ఈ వెబ్సైట్ అనేది. ఇదండి ముఖ్యమైన సమాచారం. మన 2 రాష్ట్రాల తెలుగు సోల్జర్స్కి, వీరనారిమణులకి ఈ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై